వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్నానండి. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అలాగే నామినేషన్కి సంబంధించి రిపోర్టింగ్ చేయడానికి మా ఛానల్ తరఫున వచ్చాను. అయితే నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి నామినేషన్లు వీటిని చూస్తున్నప్పుడు ప్రజల్లో ఒక స్పష్టమైనటువంటి మార్పు అయితే కనిపిస్తుంది. అంటే రాజకీయ పార్టీ నేతలు నామినేషన్లకి డబ్బులు ఇచ్చి మాత్రమే ప్రజల్ని రప్పించుకుంటారు, మిగతా వాళ్ళు కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకి ఏదో భోజనాలు పెట్టేస్తే జెండాలు పట్టుకుని కాసేపు తిరుగుతారు అనేటువంటి ధోరణి అయితే 100కి 90% కనిపించలేదు. ఎస్పెషల్లీ ఈ కూటమి ఏర్పడిన తర్వాత ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి నిన్న జరిగినటువంటి నామినేషన్ చూస్తే నాకే షాక్ అనిపించింది. అంటే ఇప్పటివరకు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ యొక్క నేతలకి వాళ్ళ స్నేహితుల కూటములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు దూరంగా ఉంటారు, వాళ్ళని నమ్మరు, పూర్తి హిందుత్వవాదులు అన్న వాళ్ళకి వీళ్ళందరూ వ్యతిరేకం అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పటివరకు చూసాం. కానీ ఫస్ట్ టైం నిన్న చూసిన దగ్గర విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎందుకు స్పెసిఫిక్గా నేను తీసుకుంటున్నానంటే 40,000 నుంచి 50,000 మధ్యలో ముస్లిం జనాభా అక్కడ ఉంటారు. వాళ్ళ డామినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ అభ్యర్థి అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని మెప్పిస్తేనే అక్కడ గెలుపు అనేది ఉంటుంది, ఏ పార్టీకి అయినా సరే. అలాంటిది భారతీయ జనతా పార్టీ తరఫున కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఒక కరుడుగట్టిన హిందుత్వవాదిగా సుజనా చౌదరి గారు అక్కడ నామినేషన్ వేసినటువంటి తీరు చూస్తే, అక్కడ గ్యాదర్ అయినటువంటి జనాన్ని చూస్తే అక్కడ ఎవరున్నారని కాదు, అక్కడ కేవలం మేము ఉన్నది ఇక్కడ మనుషులుగా ఉన్నాం, మా నియోజకవర్గంలో మమ్మల్ని ఎవరు బాగా చూసుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే ఉన్నామంటూ అక్కడ గ్యాదర్ అయినటువంటి ముస్లింలు, మహిళలు ముఖ్యంగా అనుకోవచ్చు చాలామంది, అదేంటి వాళ్ళకి ఎంఐఎం అనే పార్టీ ఉంది, ఈ ముస్లింలందరికీ ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది, భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు దూరంగా ఉండాల్సిందే ఏ అభ్యర్థి వచ్చినా సరే అని. కానీ అక్కడ అది కనిపించాల. మేబీ హైదరాబాద్లో ఉన్నటువంటి రాజకీయం ఒక రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ముస్లిం మైనారిటీలు, ఇక్కడ కేవలం వాళ్ళని ముస్లిం మైనారిటీలు అన్న పేరుతో పిలవడం అనేది కేవలం రాజకీయ కోణంలో మాత్రమే తప్ప మేము ఇక్కడ అందరిలో కలిసిపోయి ఉన్నాం, మేమందరం ఒకటే అనేటువంటి భావంతో వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా కోస్తాంధ్రలో సరే, రాయలసీమ డిఫరెంట్, ఉత్తరాంధ్ర కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. కోస్తాంధ్ర దగ్గరికి వచ్చేసరికి మాత్రం మేము ఇక్కడ అందరిలో ఒకళ్ళని తప్పితే మాకంటూ ప్రత్యేకమైన మతం ఇది అని వాళ్ళు ఎక్కడ చూడరు. ఎస్పెషల్లీ విజయవాడ వెస్ట్కి వచ్చేసరికి ఇక్కడ రాజకీయంగా చూస్తే కూటమి తరఫునేమో కరుడుగట్టిన హిందుత్వవాది, ఇంకొక పక్క వైఎస్ఆర్సీపీ నుంచేనేమో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అభ్యర్థి. మరి వాళ్ళని అడిగితే ఇదేంటి ఇక్కడ మీకు ఉన్నటువంటిది మీ అభ్యర్థే ఉన్నారు కదా అంటే, ఇక్కడ మేము మా అభ్యర్థ ఇంకొక అభ్యర్థి అని మేము చూడట్లేదు, ఇక్కడ మా మనిషి అంటే మా నియోజకవర్గ మనిషి అనేటువంటి చూస్తున్నాము, మమ్మల్ని ఎవరైతే ముందుకు తీసుకువెళ్తారు, మా అభివృద్ధి ఎవరు కాంక్షిస్తారు, మాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఎవరు తీరుస్తారు, వాళ్ళు మాకు ఇచ్చేటువంటి భరోసా ఏంటి, ఇవన్నీ మేము బేరీజ్ వేసుకొని మేము ప్రశ్నించి తెలుసుకున్న తర్వాతే మేము మద్దతుగా ఇక్కడికి వస్తున్నాం అంటూ బీజేపీ జెండాలు కప్పుకొని, మేబీ ఇవన్నీ ఎంఐఎం వాళ్ళు కానీ లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు చూస్తే నిజంగానే వాళ్ళకి కాస్త భయం వేస్తుందేమో, ఏంటి ఇలా జరుగుతోంది, మన ప్రాబల్యం ఏమైనా తగ్గుతోందా అని చెప్పి. సో ఇక్కడ డైరెక్ట్గా ఒక ముస్లిం అభ్యర్థిని నిలబెట్టినా కూడా మేము సపోర్ట్ చేయట్లేదు అంటే వైఎస్ఆర్సీపీ ఈ 5 ఏళ్ల పాలన కూడా దానికి ఒక ఫ్యాక్టర్ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మా వాళ్ళకే ఇచ్చారని మేము గొప్పలు చెప్పుకున్నాం గతంలో కూడా, కానీ ఇచ్చిన తర్వాత ఆయన వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి, ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి అనేది చూసిన తర్వాత ఇంక ఇలాంటి వాళ్ళకి వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే, మా బ్రతుకులు బాగుండాలి అని కోరుకునే వాళ్ళని మేము ఎన్నుకుంటే బెటర్, అందుకే మేము సుజనా చౌదరి గారికి మద్దతుగా నిలబడుతున్నామంటూ అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం అంతా కూడా ఆయన వెన్నంటి నడుస్తూ ఆయన్ని కూడా నడిపిస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇదేదో నేను ఆయనకి ప్రమోషన్ చేస్తున్నానని చెప్పి మీరు భావించవచ్చు, ఇక్కడ చేసేది ప్రమోషన్ లేదు, అక్కడ జరిగినటువంటి వాస్తవం. మండు టెండల్లో సైతం పిల్లల్ని కూడా వాళ్ళు వేసుకొని వచ్చి ఆయన్ని నామినేషన్కి తీసుకెళ్ళినటువంటి తీరు చూసినప్పుడు ఇలా కూడా జరుగుతాయా? ఎందుకంటే భారతదేశంలో ముందు నుంచి కూడా ఈ రాజకీయాల్లో మనకు చూస్తూనే ఉన్నాం, హిందువులకి ముస్లింలకి గొడవలు పెట్టడానికి రాజకీయ నాయకులు ఎప్పుడూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ మతం తీసేశారు, రాజకీయానికి మతం తీసేసి మేము ఎన్నుకోబోయే అభ్యర్థి, మా గురించి నిలబడే అభ్యర్థి అన్న ఒక పాయింట్ని మాత్రమే విజయవాడ వెస్ట్ ప్రజలు మొత్తం అందరూ కూడా ఇక్కడ నిరూపిస్తున్నారు. ఇదే పంథా కనుక మిగతా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగినట్లయితే ఖచ్చితంగా ఈ రాజకీయాలు మతాలు వీటిని పక్కన పెట్టేసి అసలు సిసలైన నాయకత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.